ప్యాంక్రటైటిస్, అక్యూట్ ప్యాంక్రటైటిస్, క్రానిక్ ప్యాంక్రటైటిస్, సూడో ప్యాంక్రటైటిస్ అనే మాటలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఎక్కడో కొంతమందికి డయాగ్నోస్ అయిన తర్వాత, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్య చెప్పుకొని దాంతో వాళ్ళకు ఇది మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇది కామన్గా వినపడే డిసీజ్ కాదండి. ఇది ఎక్కడో వేలల్లో 10,000 మందిలో ఒకరికో లేదా 1,00,000 మందిలో 5 మందికో 10 మందికో ఈ సమస్య వస్తుంటుంది. దీనిలో ఉండే ప్రధానమైన లక్షణం బాగా పొట్టలో నొప్పి రావడం, వాంతులు అవ్వడం, ఆహారం జీర్ణం కాలేకపోవడం, ఇంకేదైనా అయితే కడుపు ఉబ్బరంగా ఉండడం. ఇది ప్రధానమైన లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా ఈ యొక్క మందు తాగేవాళ్ళు, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి జెనెటిక్గా కానీ, లేకపోతే హెరిడిటరీ వాళ్ళ విధానంలో కానీ, లేదంటే జనరల్గా ఆటో ఇమ్యూన్ లాగా డెవలప్ అయ్యే డిసీజ్ అయి కూడా కావచ్చు అనమాట. దీంతో చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లం అయినప్పుడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. ఎందుకంటే ఎంత నొప్పి వస్తుందంటే ఇక క్షణాల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇక వేరే మార్గం లేదు. అలాగే వాంతులు అన్కంట్రోల్డ్గా వస్తుంటాయన్నమాట. అలాంటి సమయంలో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి, లేదా పెయిన్ కిల్లర్స్ లేదా వామిటింగ్ కంట్రోల్ చేసేవి ఇచ్చి కొంత కంట్రోల్ చేసిన తర్వాత ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో మొత్తం అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. అసలు ఏ సమస్య ఉన్నట్టు అనిపించదు. తర్వాత ఈ సమస్య లేదు అని రకరకాల టెస్టులు చేస్తే ఏదో ప్యాంక్రియాస్లో వాపు వచ్చిందండి, లేదంటే ప్యాంక్రియాస్లో స్టోన్స్ వచ్చి ఉన్నాయి, దీనివల్ల వచ్చిందని చెప్తారు. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్లకు ఇదే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీకు ఇదేం పెద్ద ఇష్యూ కాదండి, అదేదో ఫుడ్ పాయిజన్ ద్వారా వచ్చింది, లేకపోతే మీ ఆహారమో లేదంటే మీ జర్నీయో ఇలాంటివి ఏదో డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చింది, మీరు దీనికి సంబంధించిన కొన్ని టెస్టులు చేయించుకోండి చెప్పని మిగతా జెనెటిక్ టెస్టులు లాంటివన్నీ కూడా చేయిస్తారు. చేయించినా సరే ఈ సమస్య వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళదు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిందండి. ఇది ఎక్కడైనా అస్తమానం ఇలాగే వస్తూ వాళ్ళకు ఎంఆర్ఐస్ కానీ లేదా సిటీ స్కాన్ కానీ చేసిన తర్వాత మీకు అక్యూట్ ప్యాంక్రటైటిస్ ఉందని లేదా క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉంది అని మీకు ఎక్కడైనా చెప్పినట్లయితే దీనికి ఆధునిక వైద్యంలో ఎలాంటి మెడిసిన్స్ లేవు. ఒక ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ అనేది ఒకటి ఉంటుంది, దానిని మాత్రమే ఇస్తారు. దీనికంటే మించినది ఇంక వేరే మందులు లేదు. కాబట్టి మీరు ఈ సమస్య వచ్చినప్పుడంతా జీవితకాలం భరించాల్సిందే. లేని పక్షంలో ఇది రావడానికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్టయితే అది కారణమవుతుంది. కాబట్టి గాల్ బ్లాడర్ని రిమూవ్ చేద్దామని చెప్పే అవకాశం ఉంటుంది. ఇక ఇంతకంటే ఇంకేదైనా అన్నట్లయితే వాళ్ళకు ఈ యొక్క థైరాయిడ్ బాగా పెరగడం కానీ, లేకపోతే లిపిడ్స్ బాగా పెరగడం, అంటే కొవ్వు, అంటే ఎల్డిఎల్ కానీ విఎల్డిఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఇవి ఎక్కువ పెరిగిపోవడం, దీంతో హైపర్ లిపిడిమియా అనే సమస్య ఉందని చెప్పని అనడం. ఇది ఒక స్టేజ్ దాటిపోతుంటే ఈ యొక్క సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ట్రైగ్లిజరైడ్స్ 500, 600, 1000, 2000 దాటిపోతుంటే వాళ్లకు కొంతమందికి 1000 ఉన్నా కూడా ఏ సమస్య ఉండదు. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే కొద్దిగా స్టమక్లో పెయిన్ రావడం, అది ముఖ్యంగా ఈ పై భాగంలో నొప్పి రావడం, ఒక్కోసారి వాపు వచ్చేసేయడం, తర్వాత అలా పెరుగుతూ పోవడం. దీనికి ఇక ఎక్కువైపోయినప్పుడు బాగా వామిటింగ్స్ అవ్వడం కానీ, లేకపోతే నొప్పి భరించలేక వాళ్ళు దొర్లడం, అంటే కడుపును పట్టుకొని అమ్మో నేను భరించలేకపోతానని మొత్తం దొర్లుతుంటారు. చాలా చోట్ల చూడండి, మనకు చాలా రకాల రోగాలలో నొప్పి అనేది ఒక ప్రధానమైన లక్షణం. ఆ నొప్పి ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కొంతమందికి స్త్రీలలో పీరియడ్ సమయంలో, అంటే నెలసరి సైకిల్ స్టార్ట్ అయ్యే సమయంలో కడుపులో నొప్పి భరించలేక పొట్ట పట్టుకొని దొర్లుతుండే అంత సమస్య వస్తుంటుంది. ఇది వేరు. తర్వాత ప్రేగులలో ఏదైనా సమస్య ఉన్నా, లేదంటే లోపల ఏదైనా వస్తువు మింగేసి ఉండి అది లోపల పొట్టలో ఉన్నప్పుడు దానివల్ల వచ్చే నొప్పి, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇలా కాకుండా ఇంకా క్యాన్సర్లో కూడా ఇదే సమస్య వస్తుంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ అనే సమస్య ఉంటుంది, దానిలో కూడా. అంటే నొప్పి అనేది పొట్టలో ఏదో ఒక కారణం ద్వారా వస్తుంటుంది. అది దేని ద్వారా వచ్చింది అనేది ప్రధానంగా తెలుసుకోవడం మనం ముఖ్య లక్షణం. ముందు ఏ సమస్య ద్వారా వస్తుందో తెలుసుకున్న తర్వాత దీనిలో
వందల రకాల నొప్పుల్లో అంటే 100 రకాల నొప్పుల్లో కూడా వాటిలో ఆ యొక్క కారణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీరు ఆ నొప్పి దేనికి సంబంధించింది అని తెలుసుకొని దానికి ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకొని తర్వాత చికిత్స చేయించుకోవాలి. ఈ యొక్క ప్యాంక్రటైటిస్, అక్యూట్ ప్యాంక్రటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రటైటిస్ కానీ ఇలాంటి వాటికి ఎక్కడా ప్రపంచంలో ప్రస్తుతం ఔషధాలు లేక తాత్కాలికంగా ఉపశమనం చేయించేవే శాశ్వత పరిష్కారం లేదు అనే ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఈ సమస్యలో మా వాళ్ళలోనే కొంతమందికి చూడడం, తర్వాత దీనికి కొన్ని చికిత్సలు చేయడం, పర్టికులర్గా ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉంది అని పరిశీలించి ఆయుర్వేద చికిత్సలు చేయడం ద్వారా దీనిలో చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి. అస్తమానం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ యొక్క పెయిన్ని కంట్రోల్ చేయలేక రకరకాల మందులు వాడడం కానీ, ఈ ఎంజైమ్స్ లాంటివి వాడడం కానీ ఇలాంటివేవి అవకాశాలు లేకుండా కేవలం కొన్ని మందుల్ని నిత్యం వాడడం ద్వారా వాళ్ళు ఈ నొప్పికి గురి కాకుండా ఉంటారు. ఇక ఆహార విషయంలోకి వచ్చేసరికి కొంతమందికి కొన్ని ఆహారాలు పడకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆ ఆహారం పడకపోవడమే ప్రధానమైన కారణం కూడా అవుతుంటుంది. దీనిలో వాళ్ళకు ఆ యొక్క ఆహారం జీర్ణం కాలేకపోయినప్పుడు వాంతులు అవ్వడం, పొట్టలో నొప్పి రావడం, ఇంకా వీపు భాగంలో దాకా నొప్పి రావడం, కాళ్ళు చేతులు బలహీనమైపోవడం, ఇంకా శరీరాన్ని ఎక్కడ ముట్టుకున్నా నొప్పి వచ్చేటట్టు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా రకాల సమస్యలు ఉండడం వల్ల వాళ్లకు ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణమో లేదో నొప్పో తెలుస్తుంటుంది. కానీ కారణాలు తెలుసుకోవాలి. ఈ ప్యాంక్రటైటిస్ అనే దానిలో ఈ ప్యాంక్రియా అనేది ఎంజైమ్ని సరిపడినంత ఉత్పత్తి చేయలేకపోవడం కానీ, లేదంటే అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల కానీ, అవి ఆ ఛానల్స్లో అక్కడ ఏదైనా స్టోన్స్ లాంటివి ఏమైనా ఉండి అక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల కానీ ఈ ప్యాంక్రియాటైటిస్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఎండోస్కోపీ చేయడం, ఎంఆర్సిపి చేయడం, ఈఆర్సిపి చేయడం, ఇది వాళ్ళ యొక్క వయసులు పిల్లల్లో కూడా వస్తుంటుంది కాబట్టి వాళ్ళకు ఈఆర్సిపి లాంటివి చేస్తుంటారు. అయితే స్టంటు లాంటిది వేయడం, ఆ బ్లాడర్ ట్యూబ్ దగ్గర కానీ, లేదంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ కలిసే మనకు జీర్ణాశయం అన్నవాహికలో కలిసే చోట ఆ యొక్క ట్యూబల్ అది బ్లాకేజ్ ఉండడం కానీ, లేదంటే దాంతో సరిగా సప్లై కాలేక ఒకసారిగా ఇలా స్ప్లిట్ చేసినట్టు, అంటే మొత్తం ఉబికినట్టు ఒకేసారి ఎంజైమ్ వచ్చేసేయడం, దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారిగా వామిటింగ్ అవ్వడం కానీ, నొప్పి రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టంట్ వేయడం ఇలాంటివే చేస్తున్నారు తప్ప దీనికి ఆధునిక వైద్యంలో అప్పటికప్పుడు మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయే కానీ శాశ్వతమైన పరిష్కారాలు లేవు. దీనికి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి. ఈ విషయం చెప్పడానికే ఇది ఎవరు చెప్పంది చాలా వరకు ఈ సమస్యల గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఇది చాలా క్రానిక్ డిసీజెస్ కాబట్టి ఇది మహామహులు అంటే దీనికోసం ప్రత్యేకమైన డిగ్రీలు చదివి దానికోసం రకరకాల పరిశోధనలు చేసి అలాంటి వాళ్ళు మాత్రమే డీల్ చేస్తుంటారు ఆధునిక వైద్యంలో. అందుకని వాళ్ళ యొక్క కన్సల్టేషన్ ఫీజు కానీ, వాళ్ళ యొక్క చికిత్స, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్లు దొరకడం, పర్టికులర్గా ఎండోక్రైనిస్ట్ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఇలాంటి వాటిని చూస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఫీజు విధానం అంతా కూడా ఎక్కువ ఉండడం, కానీ పరిష్కారానికి వచ్చేసరికి చాలా వరకు తక్కువగా ఉంది. ఉదాహరణకు నిమాన్స్ అనేది ఒక బెంగళూరులోని ఒక పెద్ద హాస్పిటల్లో యావరేజ్గా నెలకు 300 మంది అంటే వాళ్ళ చికిత్సలు వచ్చి తీసుకుంటూ వెళ్తూ ఉంటున్నారనమాట. ఇలాంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వీళ్లకు తెలియని అంశం ఏంటంటే దీనికి ఆయుర్వేదంలో ఒక మంచి పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం ఏంటంటే మనం ఓవరాల్గా చెప్పేవి కాదండి. అంటే అదేదో ఈ పొడి వాడండి, ఈ కషాయం చేసుకొని వాడండి, ఈ లేహం తినేయండి, మీకు ఈ సమస్య తగ్గిపోతుంది అని చెప్పగలిగేవి కావు. ఎందుకంటే దీనికి వాడే ఔషధాలన్నీ కూడా మినరల్స్ కాంపౌండ్లో తయారై ఉంటాయి. అది ప్రత్యేకమైన శ్రద్ధతో ఆయుర్వేద వైద్యులు స్వయంగా తయారు చేసి దాన్ని పరీక్షించి, లేదంటే ఏదైనా మంచి స్టాండర్డ్ అయిన కంపెనీలు తయారు చేసిన వాటిని సరిగా పరిశీలించి వాళ్ళ వయస్సు, వాళ్ళకున్న దోషము, దాన్ని బట్టి వాటి మోతాదు నిర్ణయించి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు. ఎందుకంటే దీనిలో కొన్ని కేసెస్ చేయడం ద్వారా ఒక మంచి పరిష్కారాన్ని, వాళ్ళకి ఈ సమస్య లేకుండా కాపాడుకోగలిగే అవకాశాన్ని చూసాం. కాబట్టి
ఈ క్రానిక్ ప్యాంక్రటైటిస్ కానీ, అక్యూట్ ప్యాంక్రటైటిస్ కానీ, ప్యాంక్రటైటిస్ అనే సమస్య కానీ, సూడో ప్యాంక్రటైటిస్ కానీ, ఈ యొక్క ఇలాంటివి ఏవైనా సరే దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఇది పిత్త రోగం కింద వస్తుందండి, వాత పిత్త దోషం కింద వస్తుంది. కాబట్టి దీన్ని ఆయుర్వేద వైద్యం ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించవచ్చు. కానీ దీనికి లాంగ్ టైం కూడా మందులు వాడాల్సి వస్తుంది. వాళ్ళు మందులు వాడుతూ ఉండడం వల్ల ఈ సమస్యలు గురి కాకుండా ఉంటారు. కొంతమంది ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది అంటారు. ఆ విషయం చెప్పడానికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతకాలం నుంచి ఉంది, ఎంతకాలం వాళ్ళని ఇబ్బంది పెట్టింది, అది ప్రస్తుతం ఏ స్టేజ్లోకి వెళ్ళింది, దాంతో ఆ ప్యాంక్రియాస్ కూడా షింక్ అయిపోయిందా, ఆ ప్యాంక్రియాస్ బాగుందా లేదా, ఇంకా మిగతా ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ లివర్ ఎలా ఉంది, గాల్ బ్లాడర్ ఎలా ఉంది, వాటిలో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప ఇదేదో జ్వరానికి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, దగ్గు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, జలుబు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అని వాటికి తాత్కాలికంగా ఒక వారం రోజులు మందులు వేసుకోండి తగ్గిపోతుందని చెప్పగలిగేది కాదు. ఇది ప్రాణాపాయ సమస్య. చెప్పాలంటే దీనికంటే వాళ్ళకు చనిపోవడం మంచిది అనిపిస్తుంటుంది. ఆ పెయిన్ తట్టుకోలేక, ఆ వామిటింగ్స్ని తట్టుకోలేక ఇక అసలు దీనికంటే చనిపోవడం బెస్ట్ అని చెప్పని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి చికిత్స లేదు కాబట్టి ఇక దీనికంటే ఆత్మహత్య శరణ్యం అని చెప్పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సమస్యతో, ఎందుకంటే చూడండి, మీరు ఎక్కడైనా న్యూస్లో చూసి ఉంటారు, బాగా కడుపు నొప్పి వల్ల భరించలేక దీనికి ఎక్కడ ట్రీట్మెంట్ సరైనది దొరక్క వాళ్ళు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పని విని ఉంటారు. కాబట్టి మీకు ఈ విషయం కొంత దీనికి చికిత్స ఉంది అని తెలియజేయడానికి, అర్థం అవడానికి మాత్రమే ఈ యొక్క ఎపిసోడ్లో ఈ విషయాన్ని చెప్పాము. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆయుర్వేదంలో కేవలం దీని మీద అవగాహన కలిగిన, నైపుణ్యం కలిగిన వైద్యులు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నన్ను కింద ఇచ్చిన నంబర్తో సంప్రదించవచ్చు. నమస్కారం.